హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఇంట్లో గ్యాస్ స్టవ్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది బర్నర్లో మంట తక్కువగా రావడమే. ఈ రైట్ సైడ్ బర్నర్లో మంట అనేది ఎక్కువగానే వస్తుంది, కానీ లెఫ్ట్ సైడ్ బర్నర్లోనే ప్రాబ్లం అనేది ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుందండి. మనం దీనికి ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో ఎలా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మనం గ్యాస్ స్టవ్లో మంట తక్కువ వచ్చినప్పుడు బయట బయట చేయించడం వల్ల వాళ్ళు చిన్న రిపేర్కి కూడా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. అలా కాకుండా మనం ఎలా రిపేర్ చేసుకుందో చూద్దాం. ఇప్పుడు రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసి ఈ స్టవ్ అనేది ఇలా టర్న్ చేసుకోండి. ఈ పైపుల నుండే మనకు గ్యాస్ అనేది సప్లై అవుతుందండి. దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉండడం వల్ల మనకు మంట అనేది చిన్నగా వస్తుంది. ఇప్పుడు నేను దీనికోసం పిన్నీస్ తీసుకున్నానండి. ఈ పిన్నీస్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకొని ఈ నట్ ఉంది కానీ దీంట్లో నుండే గ్యాస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పిన్నీస్తోనే ఈ హోల్లో ఒక 2-3 టైమ్స్ బయటికి లోపలికి పెడుతూ ఉండండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా బయటికి పోతుంది. చూడండి, ఇలా బ్లాక్ కలర్ అయితే నాకు బయటకు వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసి చెక్ చేసుకుందాం మంట బాగా వస్తుందా లేదా అనేది. మీరు ఈ పిన్నిస్ ప్లేస్లో సన్నటి సూది కానీ లేకపోతే చిన్న రాగి ముక్క కానీ సన్నగా ఉండేది ఏదైనా పెట్టి ట్రై చేయండి. ఇప్పుడు మనం రెగ్యులేటర్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి చెక్ చేసుకుందాం మంట అనేది బాగా వస్తుందో లేదో. చూడండి, మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. రెండు బర్నర్స్లో కూడా మంట అనేది బాగానే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.